టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 3 ఏళ్ల క్రితం రాహుల్ చెప్పారు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారు. రాహుల్కు మాట ఇచ్చాను కాబట్టి పార్టీ విషయాలు బహిరంగంగా మాట్లాడట్లేదు అంటున్నారు జగ్గారెడ్డి. నేనేదైనా మాట్లాడాలనుకుంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కేస్తా, రాహుల్తోనే చెప్తా అంటున్నారు ఆయన. 3.5 ఏళ్ల క్రితం పార్టీలో లోపాలను బయట మాట్లాడాను, పార్టీ విషయాలు బయటకు వస్తున్నాయని పీఏసీ మీటింగ్కి వెళ్లడమే మానేశాను. ఎన్నికలకు ముందు రాహుల్ ఢిల్లీకి పిలిచిన 40 మంది కాంగ్రెస్ నేతల్లో నేనొకడిని అంటున్నారు. అప్పుడు రాహుల్తో 15 నిమిషాలు మాట్లాడాను. నన్ను పక్కకు పిలిచిన రాహుల్ ఓ మాట చెబుతాను వింటావా అన్నారు. ఎవరి మీదైనా కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడొద్దని రాహుల్ చెప్పారు అన్నారు. ఏదైనా ఉంటే ఢిల్లీ వచ్చి నాతో మాట్లాడండి అన్నారు అని జగ్గారెడ్డి అంటున్నారు. రాజకీయంగా నా మనసులో ఒక కోరిక ఉంది అంటున్నారు జగ్గారెడ్డి. ఠాకూర్ మాణిక్ ఠాకూర్ ఉండే, నన్ను పిలిచిండు. జగ్గారెడ్డి ఏ కామ్ కర్ సక్తే క్యా సాబ్ అన్నాడు. నేను 15 నిమిషాలు మాట్లాడినా, విన్నాడు. साहब बोलो साहब अन्ना, अगर आपको किसी के ऊपर गुस्सा आए तो कांग्रेस पार्टी में నీకు కాంగ్రెస్ పార్టీలో ఎవరి మీద కోపం వస్తే బయట తిట్టకు, నువ్వు ఢిల్లీకి రా, నాకు వచ్చి నా ముందు తిట్ట అని చెప్పిండు ఆయన. నిజంగా ఇది అబద్ధం కాదు. పక్కకు మాణిక్ ఠాకూర్ ఉన్నాడు. अगर आपको गुस्सा है तो अगर राहुल गांधी मर्चिपोए, राहुल जी भी भूल गए होंगे. राहुल जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके तुम्हारा गुस्सा क्या बोलना चाह मेरे सामने बोलो, మరి మీడియాకే సామనే మత్ బోలో అన్నాడు ఆయన. ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. मैं राहुल जी को बात दिया, 3.5 साल बाहर बात नहीं करा, अभी करता नहीं. నేను ఏదైనా మాట్లాడేది ఉంటే ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను.